అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, న్యాయవాదుల బస్సుకు ప్రమాదం, పరిస్థితి చాలా దారుణమంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక న్యాయవాదుల బస్సుకు జరిగిన ప్రమాదంలో లాయర్ సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందడంపై సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. ఇక మహిళలు, విద్యార్థులను చైతన్యపరిచేలా ఆమె కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇక బస్సు ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నానని, ఇక క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. ఈ ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విహారయాత్ర విషాదయాత్రగా మారటం విచారకరమని పేర్కొన్నారు. న్యాయవాది రాజేందర్ ప్రసాద్ భార్య ఈ ప్రమాదంలో మరణించటం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడిన రాజేందర్ ప్రసాద్, ఇతర లాయర్లు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఇక బెజవాడ బార్ అసోసియేషన్కు చెందిన లాయర్లు 2 బస్సుల్లో విహారయాత్రకు వెళ్లారు. ఇక అజ్మీర్ వద్ద ఒక బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో లాయర్ రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న అక్కడికక్కడే మరణించారు. మరో 11 మందికి గాయాలవగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు.